కామాక్షిప్ప నుండి ప్రభావతికి బుక్లో ఎక్కడ రాసిండే చూడలేదా అని అడుగుతుంది. అక్కడున్న ప్రభావతి ఉండి నాకు అదే పని మళ్ళీ అని అంటుంది. అక్కడున్న మీనా రోహిణి బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి ఆగు అని అంటుంది. అక్కడున్న రోహిణి మీనా ఉండి ఒకరికొకరు చూసుకుంటారు. అక్కడున్న రోహిణి ఉండి మనసులో అనుకుంటుంది, కొంప తీసి పోలీసులు పెట్టించింది నేనే అని. ఆ దినేష్ గారు ఫోన్ చేసి నా గురించి చెప్పేశాడా అని అనుకుంటుంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటది. అక్కడున్న మీనా అలానే చూస్తూ ఉంటుంది. నేను నీకు అసిస్టెంట్ లాగా కనిపిస్తున్నాను, నీకు ఇంట్లో ఒకటి ఖాళీగా ఉంది తిని కూర్చుంటుందని ఇట్లా అమ్మలకు చెప్పుకుంటూ తిరుగుతున్నావా నువ్వు? అత్తయ్య నాకు కాదులే అని అనుకుని రోహిణి లోపలికి వెళుతూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా చూసి ఆమెకి లోపలికి వెళుతుంది. అక్కడున్న మీనా ఉండి అవన్నీ చెప్పేకి తీరిక ఓపిక లేవు కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి చాలు అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి ఏం జరిగిందా? అందరూ పూల కోసం ఇంటి దగ్గరకు వస్తున్నారు, నీ నంబర్ ఏమని అడుగుతున్నారు అని చెప్తుంది. ఆ మాటకి మీనా ఉండి నా నంబర్ ఇవ్వడానికి కూడా నీకు ఖాళీగా లేదా అని చెప్తుంది. అక్కడున్న కామాక్షి నుండి భలే చెప్పింది కదా అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి ఏయ్ నువ్వాగు అని అంటది. అక్కడున్న మీనా ఉండి నా నంబర్ మీ దగ్గర లేదా అని అడుగుతుంది. ప్రభావతి ఉండి నువ్వేం కొట్టేసోలా, నీ నంబర్ నా దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్తుంది. అక్కడున్న కామాక్షి నుండి అబ్బో ఏమనుకుంటున్నావు నువ్వు? మీ అత్త ఫోన్లోన కోటీశ్వరుల నంబర్లే ఉంటాయి, ఇంటి కోడల నంబర్ ఎలా ఉంటుంది? కక్కుడిసి కడిగే వాళ్ళ నంబరు, దోమలు కొట్టే వాళ్ళ నంబరు ఇలాంటివి ఉంటాయి అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి నువ్వాగు అని గిల్లి పెడుతుంది. నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావా లేకుంటే నన్ను ఎగతాళి చేస్తున్నావా అని అడుగుతుంది. అక్కడున్న కామాక్షి నుండి నీకు అర్థం కాలేదు కదా అని అంటది. అక్కడున్న ప్రభావతి కాలేదు అని అంటది. గొడవేముంది వదిలేయి అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి ఏయ్ నువ్వు సమాధానం చెప్పవే అని అంటది. అక్కడున్న కామాక్షి నుండి నువ్వు సమాచారం చెప్పితే ఈ గొడవే లేదు కదా అని అంటది. అక్కడున్న మీనా ఉండి నా నంబర్ వేసి ఏమవుతుంది అత్తయ్య అని అడుగుతుంది. అక్కడున్న ప్రభావతి ఉండి మీ నంబర్ నా దగ్గర ఎందుకు పెట్టుకుంటానా అని చెప్తుంది. అక్కడున్న మీనా ఉండి అవును మీ దగ్గర రోహిణి నంబరు శృతి నంబరు తప్ప నా నంబరు ఎందుకు ఉంటుంది? నేను పెద్దింటి అమ్మాయి అనే కదా అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి లేకుంటే పెద్దింటి అమ్మాయివా, పొగరు బాగా ఎక్కింది నీకు, నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటది. అక్కడ మీనా లేకపోతే ఒక పేపర్ మీద రాసి పెడతాను, ఎవరన్నా అడిగితే ఆ పేపర్ చూపియండి అని అంటది. అక్కడ ప్రభావతి ఉండి అంటే నువ్వు పర్మనెంట్గా నన్ను నీ కింద పనికి పెట్టుకుంటున్నావా అని అంటది. ఇవన్నీ నాకు నచ్చదు, నువ్వు ఫస్ట్ ఆ పూల అమ్మాయి ఆడని అని అంటది. అక్కడున్న మీనా ఉండి ఆ మాట నా మూడు చెప్తే వింటానని అంటది. అక్కడున్న కామాక్షి నుండి ఏయ్ బేష్ అది లెక్క అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి కామాక్షి వైపు చూసి అక్కడున్న మీనా వైపు చూస్తూ ఉంటుంది. వాడు చెప్పేది ఏంటి, నువ్వే కదా వాడు కంట్రోల్ చేసేది. అక్కడున్న కామాక్షి నుండి తన కాళ్ళ మీద తను నిలబడింది కదా వదిలేయి అని అంటది. నువ్వేం కుట్టించిన పని చేస్తున్నావా, ఖాళీగానే ఉన్నావు కదా అని అంటది. ఆ మాటకి ప్రభావతి ఉండి కోపం తెచ్చుకొని అందరూ ఇదే మాట అని పోతున్నారు. ఇప్పుడు కామాక్షి కూడా ఇప్పుడే 3 స్టూలు అయిపోయా చెప్పేకి అని చెప్తూ ఉంటుంది. కామాక్షి నుండి 2 సార్లు కదా అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి అమ్మ రోహిణి లాభం లేదు, ఇక నుంచి నేను నీ దగ్గర పార్లర్కి వచ్చి నేను కూడా అక్కడే కూర్చుంటాను అని అంటది. అక్కడున్న రోహిణి నుండి మనసులో అనుకుంటుంది రుమో దేని మీద పడినట్టు ఈవిడ నా మీద పడింది ఏంటి, ఎందుకతే మీకు శ్రమ అని అంటది. అక్కడున్న ప్రభావతి నువ్వు పేరు మార్చిన దానికి నువ్వే కదా ఓనర్వి అని అంటది. అక్కడున్న రోహిణి నుండి దానికి వస్తే నేను ఓనర్ కాదని తెలిసిపోతుంది కదా అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి నాకు బోర్ కొడుతుంది రోహిణి, ఏం పని చేయట్లేదని తిని కూర్చుంటున్నానని అందరూ అంటున్నారు అని చెప్తుంది. ఆవిడకి ప్రభావతికి ఆలోచన వస్తుంది. అవును పోని నేను వెళ్ళి ఫర్నిచర్ షాప్లో కూర్చుందినా అని చెప్తుంది. అక్కడున్న కామాక్షి నుండి కళ్ళాపేట దగ్గర దర్జాగా కూర్చోవచ్చు అని చెప్తుంది. అక్కడున్న రోహిణి నుండి ఈవెన్ని డైవర్ చెక్కపోతే చెప్పకుండా వచ్చి పార్లర్ దగ్గర కూడా కూర్చుంటుంది అని మనసులో అనుకుంటుంది. ఆవిడకి బయట చెప్తూ ఉంటుంది ఇట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూర్చొని నీకేం కర్మ పెట్టింది అత్తయ్య, సొంతంగా నువ్వే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటది. అక్కడున్న కామాక్షి నుండి మీ అత్తకేమొచ్చు తినడం తిట్టడం తప్ప అని అంటది. అక్కడున్న ప్రభుత్వం నువ్వు ఊరుకుండు అని అంటది. నేను ఇప్పుడు ఒక భరతనాట్యం డాన్సర్ని అని అంటది. అక్కడున్న రోహిణి నుండి అవును కరెక్ట్ అది చేయండి అత్తయ్య అని అంటది. అక్కడున్న ప్రభావతి ఉండి అంటే అని అడుగుతుంది. భరతనాట్యం ఓపెన్ చేసి అందరికి నేర్పించండి అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఆలోచిస్తూ ఉంటుంది.
మీనా నుండి రోహిణి వైపు చూస్తుంది. అక్కడున్న కామాక్షిపేట నుండి అలానే చూస్తూ ఉంటుంది ప్రభావతి వైపు. ప్రభావతి నుండి అవును కదా, ఇదేదో ఐడియా బాగుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే పెద్ద హాల్ ఉండాలి అని ఆలోచిస్తుంటుంది. అక్కడున్న రోహిణి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతికి అప్పుడు ఐడియా వచ్చి కామాక్షి పిన్ని వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి పిన్ని నాకు పని ఉంది వెళ్తానని చెప్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే ఆపుతుంది. ఆగాగాగు, మన ఇద్దరు మంచి స్నేహితులు కదా, మీ ఇంట్లో ఉండేది ఇద్దరే కదా, ఇంకా అన్న డ్యూటీకి వెళ్తాడు, ఇంకా ఉండేది నువ్వు ఒక్కదానివే కదా, లంకంత ఇల్లు ఎందుకు, నీకు కూడా బోర్డంత టైంపాస్ అవుతుంది, కావాలంటే నీకు ఫ్రీగా నేర్పిస్తానని అంటాడు. అక్కడున్న మీనా ఉండి ఒక్క పిన్ని అని అంటుంది. అక్కడున్న రోహన్ నుండి ఒప్పుకోండి ఆంటీ అని అంటుంది. అక్కడున్న కామేశం ఉండి సరే సరే కానీ ఈ వయసులో నీకు పని చేయడం ఆలోచన వచ్చింది గొప్ప అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి సరే అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి సంతోషపడుతూ ఉంటుంది. అలానే చూస్తూ ఉంటుంది. సత్యం గారు ఉండి బయట నుంచి వచ్చి ఏంటమ్మా ఇక్కడ నిలబడినావా అని అడుగుతాడు. అక్కడున్న మీనా ఉండి మేము ఒక అద్భుతం చూడబోతున్నాం మావయ్య అని అంటుంది. అక్కడున్న ఏంటి అని అడుగుతాడు సత్యం గారు. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు మావయ్య అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి మెట్ల దగ్గర నిలబడి కాలు గెజ్జలు అల్లాడిస్తూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి రవిని పెట్టుకుంటారు. రవి ఉండి బాలుని పెట్టుకుని బాలు ఉండి సత్యం గారు పెట్టుకుని అక్కడున్న భయపడుతూ ఉంటారు. మెట్ల దగ్గర నుంచి కిందకు వస్తుంది ప్రభావతి. అక్కడున్న రవి ఉండి శ్రీ ప్రభావతి సిద్ధం అనుకున్నావా అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి ఇంతకుముందు శిష్యుల్ని నాలాంటి మయూర్లాగా తీర్చిదిద్దుతాను అని అంటుంది. అక్కడున్న బోర్డు రాసి పెట్టింటారు. అప్పుడే ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ అని రాసి పెట్టింటారు. అక్కడున్న ప్రభావతి నుండి శృతి అని అంటుంది. శృతి రవి ఉండి ప్రభావతి వైపు చూస్తుంటారు. ప్రభావతి ఉండి వచ్చి జ్యోతి వెలిగించమ్మా అని అంటుంది. అక్కడున్న శృతి వెళ్ళి జ్యోతి వెలిగిస్తూ ఉంటుంది. బాలుండి అలానే చూస్తుంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి అమ్మ రోహిణి నువ్వు వచ్చి రెండో జ్యోతిని వెలిగిస్తురామా అని అంటుంది. అక్కడున్న రోహిణి వెళ్ళి రెండో జ్యోతిని వెలిగిస్తుంది. అక్కడున్న కామాక్షి నుండి అలానే మీనా కూడా పిలువ వదినా అని అంటుంది. అక్కడున్న ప్రభావతి ఉండి ఇక్కడ ఉండేది రెండే ఒత్తులు అని అంటుంది. అక్కడున్న బాలు ఉండి కోపంతో అలానే వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా ఉండి ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.